ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నేను నా ఫ్యామిలీ అందరూ బాగున్నాము. యాక్చువల్లీ ఫెస్టివల్స్ హడావుడిలో నన్ను ఎక్కడ గుర్తుపెట్టుకుంటారులే, కొంచెం లేట్గా వ్లాగ్స్ పెట్టుకుందాము, మళ్ళీ అప్డేట్ చేద్దాంలే అనుకున్నాను. బట్ మీరు అస్సలు ఎవ్వరూ మర్చిపోలేదు. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా నన్ను మర్చిపోకుండా ఒకటే మెసేజెస్ చేస్తున్నారు, ఎందుకు వ్లాగ్స్ పెట్టలేదు ఆశా అనేసి. ఇలా గుర్తు తెచ్చుకుంటా ఉంటారనేసి అసలు అనుకోలేదు, అందుకే లేట్గా అప్డేట్ ఇచ్చాను. సో రాఖీ వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందేమంటే, నా లాస్ట్ వ్లాగ్ గుర్తుందా మీకు? పెసరట్టుకి నానబెట్టాను రైస్ ఇంకా పెసలు అనేసి చెప్పాను. సో ఆ పెసరట్టు ఎలా చేసుకున్నాము అనేది చూపించేస్తాను, చూసేద్దురు. ఇంకా ఆ రోజు నైట్ అంతా యాక్చువల్ 2 hours చాలు, 2 or 3 hours చాలు నానబెట్టుకోవడము. బట్ నేను నైట్ పడుకునే ముందు నానబెట్టేశాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో మార్నింగ్ ఇంకా ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. యాక్చువల్లీ మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి, అలాగే అల్లం ఉంటే వేసుకోండి. ఇక్కడ ఏమంటే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ చేసి పెట్టున్నారు ఆంటీ. సో అది వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇక్కడ మోహన అది వేసేసింది. సో బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇంకా మీకు సోడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా పర్వాలేదు. సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంక ఇలా దోశ వేసేసుకోవడమే. సో ఫస్ట్ దోశ వేస్తాం కదా, అప్పుడు ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుంటే, ఆనియన్స్ ఇంకా కొద్దిగా లైట్గా అల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మేము ఆనియన్స్ అవంతా ఏం వేసుకోకుండా జస్ట్ దోశలాగా వేసేసుకుంటున్నాము. సో అంతే, పెసరట్టు చాలా ఎమ్మిగా ఉంటుంది. జస్ట్ ఏదో ఒక పికిల్తో లేదా అదేమది చట్నీ ఉంటుంది కదా, శనక్కాయ పప్పు చట్నీ. సో ఇక్కడ శనక్కాయ పప్పు చట్నీ, సో దాంతో తినేయచ్చు. బట్ పెసరట్టుకి బెస్ట్ కాంబినేషన్ ఏమంటే టొమాటో చట్నీ. సో దాంతో ట్రై చేయండి, చాలా ఎమ్మిగా ఉంటుంది. నాకైతే దాంతోనే ఇష్టము. సో ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు రాఖీ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంకా రాఖీ రోజు మార్నింగ్ అనమాట, సుదర్శన్కి కొన్ని ఇంట్లో అయిపోయినాయి వెజిటేబుల్స్, ఇంకా కొన్ని ప్రొవిజన్స్. సో అవి తీసుకురమ్మన్నాము, అవి తీసుకొచ్చాడు. ఇంకా మ్యాట్ వేసి దాన్ని అక్కడ బయట కొంతసేపు పెట్టేసి ఎండలో మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్తాము. ఇంతకీ వ్లాగ్స్ ఎందుకు పెట్టలేదు ఆశ ఇన్ని రోజులు అనేసి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, నేను చెప్పట్లేదు ఇంకా అనేసి. చెప్తాను, చూస్తూ ఉండండి ఈ వ్లాగ్. ఇంకా ఈ పార్సల్ ఏమంటే, శిరీష అనే అమ్మాయి గుర్తుందా మీకు? మేము బెంగళూరు నుండి తిరుపతికి వచ్చినప్పుడు పిల్లల కోసం టాయ్స్ ఆర్డర్ చేసి పెట్టింది. మీకు కూడా నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్ పెట్టాను కదా. సో తను సెండ్ చేసింది యాక్చువల్లీ పిల్లలకి రాఖీ అనేసి, టెడ్డీ, హ్యాపీ, రూబీ, ఫిజ్ గార్డ్ కట్టడానికి రాఖీలు, టాయ్స్ కొన్ని, ఇంకా సుదర్శన్ కోసము రాఖీ. సో అవన్నీ సెండ్ చేసింది. బట్ ఇదేమంటే ఈ పార్సల్ రాఖీ అయిపోయింది కదా, ఆ నెక్స్ట్ డే వచ్చింది మాకు. చెప్పాలంటే సర్ప్రైజ్, తను నాకు అసలు చెప్పలేదు సెండ్ చేస్తున్నాను అని కూడా. సో ఈ రాఖీ వచ్చి సుదర్శన్ కోసం అనమాట. ఇంకా కొన్ని చిన్న రాఖీస్ కూడా ఉన్నాయి, సో పిల్లల కోసము. సో చూపిస్తాను అవి కూడా. సో పిల్లల కోసం పంపించిన రాఖీలు ఇవి. వీటిల్లోనే చూసారా పసుపు, కుంకుమ, ఇంకా అక్షంతలు, సో అవన్నీ కూడా ఉన్నాయి. రాఖీకి ముందు వచ్చి ఉంటే బాగుండేదే అనిపించింది. తిరుపతిలో లాక్డౌన్ కదా, సో అన్నీ ఇలా లేట్గా అయిపోతున్నాయి అనమాట. అన్నీ లేట్గా రావడము, కరెక్ట్ టైంకి రాకపోవడము, సో ఇలా జరుగుతుంది. ఇంకా తిను కొన్ని టాయ్స్ కూడా పంపించిందని చెప్పాను కదా, అవి ఇంకా అసలు పిల్లలకి ఇవ్వలేదు. అవి ఎలా ఉన్నాయో చూసి మీకు మళ్ళీ కావాలంటే రివ్యూ ఇస్తాను. సో పిల్లో చూపించాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఆ పిల్లోకి ఇది కప్ అనమాట. అది సుదర్శన్ కోసమే పంపించినట్టుంది తను. ఇంకా ఈ మాస్క్ గురించి చెప్పాలి. N95 మాస్క్ ఇది. సో చాలా బాగుందంట. ఇంకా అసలు యూజ్ చేయలేదు, బట్ యూజ్ చేస్తాను, దాని రివ్యూ కూడా ఇస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు కదా. ఇంకా అలాగే గ్రీటింగ్ కార్డ్ కూడా సెండ్ చేసింది. సో ఇవన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శిరీష. యాక్చువల్లీ రాఖీకి ముందుగా వచ్చుంటే ఇంకా బాగుండేది కదా, కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు మీ దగ్గర. బట్ రాఖీ తర్వాత వచ్చింది, సో దానికి సారీ. ఇంకా ఈ టాయ్ కూడా రోబో టాయ్ సంథింగ్ ఇది. దీనికి సెల్స్ వేసి చూడాలి ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే, అసలు జస్ట్ చూపించడానికి మీకు జస్ట్ ఓపెన్ చేస్తాను అంతే, మళ్ళీ పెట్టేశాను. టెడ్డీ వాళ్ళకు కూడా ఇవ్వలేదు అసలు. ఇంకా నెక్స్ట్ నా కమింగ్ వ్లాగ్స్లో వీటి రివ్యూ ఇస్తాను, మీకు నచ్చితే తీసుకోవచ్చు కదా. సో ఇంకా ఇది మెయిన్గా N95 రెస్పిరేటర్ 5 లేయర్ ఫిల్టరేషన్ మాస్క్ అంట. సో ఇది ఎందుకో బాగుంటుంది అనిపించింది, నేను ఇంకా యూజ్ చేయలేదు. యాక్చువల్లీ తనేమంటే ఇది యూజ్ చేసి చూడండి అక్క, తర్వాత మీకు ఫ్యామిలీ అందరికి పంపిస్తాను కావాలంటే అనింది. సో దీని రివ్యూ నేను మళ్ళీ ఇస్తాను, మీకు యూజ్ చేసి ఇస్తాను. అప్పుడు నీకు ఏమైందన్నా? అప్పు ఇక్కడ చూపించు, షమ్మి. అయ్యో ఏమైంది?
ఏమని చెప్పు. డోర్లో పెట్టేసుకున్నావు ఫింగర్స్ అన్నా. ఉండు ఫిజ్. ఎందుకు ఏమైంది, నీకేమైంది, ఏమైంది? వచ్చి ఎత్తుకుంటాను. అక్క ఫింగర్స్ చూపిద్దాం. చూపినా నాకు పాపం చూడన్నా అక్కకి ఫింగర్స్ చూడు. అయ్యో ఇంకా పెయిన్గా ఉందన్నా. ఇంకా పెయిన్గా ఉందా? ఊరికే ఫిజ్ నానా ఫిజ్ కొట్టి స్నానం చెప్పివా? రక్షాబంధన్ చేయించాలి కదా. ఫిజ్కి రక్ష ఉండరా, ఇవ్వరా. అప్పుడు నీ ఫింగర్ చూపి. ఆ రోజు మార్నింగే హ్యాపీ ఫింగర్స్ ఏమంటే డోర్లో పడిపోయాయి. చాలా అసలు పాపం చాలా ఏడ్చింది. నేను యాక్చువల్లీ స్నానం చేస్తున్నాను, బాత్రూంలో ఉన్నాను. వచ్చేసరికి గందరగోళం అయిపోయింది అనమాట. భలే బాధ చేసింది చూడగానే. అయ్యి మోన మాస్క్ తీసే. మాస్క్ కవర్లో ఉండేటివి అది ఇవ్వదు. కవర్లో ఉండేటివి కవర్ అట్లా ఇచ్చేవాడికి. హ్యాపీని ఎంత బాగా చూసుకుంటున్నా, ఎంతసేపు హ్యాపీ వెనకాలే ఉంటున్నా కానీ ఏదో ఒక చేసుకుంటూ ఉంటుంది. హ్యాపీతో నాకు సగం టెన్షన్ హ్యాపీతోనే ఉంటుంది. ఇంకా వీళ్ళ ఆన్లైన్ క్లాసెస్ గురించి చెప్పానంటే అమ్మా దాని గురించి చెప్పడం మానేసాను నేను. అసలు మీకు కూడా విసుగ్గా ఉంటుందనేసి చెప్పడం లేదు. ఇంకా టెడ్డీ ఇక్కడ సీరియస్గా ఏం చేస్తుంది అంటే ఫిజ్ గార్డ్కి రాఖీ చేస్తూ ఉంది. యాక్చువల్లీ సునీల్ తీసుకొచ్చారన్నమాట రాఖీలు ఆ రోజు వీళ్ళు ముగ్గురికి కట్టించాలనేసి. బట్ టెడ్డీ ఏమంటే నేను చేస్తాను అశక్క అనేసి చేస్తూ ఉండింది ఆ రోజు రాఖీ. సో ఫిజ్ గార్డ్ కోసం డిఐవై రాఖీ అనమాట. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే తోటకూర పప్పు, పొటాటో ఫ్రై. సో అన్నీ హాఫ్ చూపిస్తున్నాను. ఏమంటే ఇంట్లో అందరు తినేశారు, ఇంకా నేను మోహన మాత్రమే తినాలి. అందుకే అన్నీ అయిపోయి హాఫ్గా ఉన్నాయి కదా, సో అవి చూపిస్తున్నాను. అన్నం చేసుకున్నాము, ఇంకా అవేమంటే బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నాము. సో అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడ మా ఫిజ్ గార్డ్ని తీసుకెళ్ళింది స్నానం చేయించడానికి మోహన. సో ఏ డ్రెస్ బయట పెట్టింది అంటే, ఇంకా ఈ డ్రెస్ మీకు గుర్తే ఉంటుంది. 8th మంత్ కంప్లీట్ అయిందనో 9th మంత్ కంప్లీట్ అయిందనో వేసాము ఈ డ్రెస్ మేము ఫిజ్ గార్డ్కి. ఆ రోజు ఏమంటే ఒక చుడిదార్ టైప్ ఒకటి ఇచ్చున్నారు, అది వేయలేదు. సో ఇంకా ఈరోజు ఇది వేద్దామనేసి ఇది అనుకుంటున్నాము. ఇంకా ఈ కుర్తీ ఏమంటే ఇక్కత్ కుర్తీ. సో ఇది నాకు సుప్రియ పంపించింది, నా సబ్స్క్రైబర్. తన దగ్గర ఆల్రెడీ నేను ఫస్ట్ స్టార్టింగ్లో బ్లూ కలర్ శారీ తీసుకోనున్నాను, గుర్తుండే ఉంటుంది మీకు. ఫిజ్ గార్డ్ది పురుడు వ్లాగ్లో వేసుకోనున్నాను కదా, సో ఆ శారీ. సో తనే పంపించింది అనమాట. ఈ డ్రెస్ కూడా నేను కరెక్ట్గా మెజర్మెంట్స్ ఇచ్చాను, ఇంకా మోడల్ కూడా చెప్పాను. సేమ్ ఎట్లా అనుకున్నానో సేమ్ అలాగే స్టిచ్ చేసి పంపించింది. చాలా బాగా నచ్చింది అసలు. ఇక్కడ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట వాళ్ళు. ఓన్లీ ఇవే కాదు, డ్రెస్ మెటీరియల్స్, ఇంకా శారీస్, జ్యువెలరీ, సో అన్నీ సేల్ చేస్తారు. ఇంకొకటి ఏమంటే తక్కువ ప్రైస్లో కావాలంటే మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు కదా, సో ఆ ప్రైస్కి వీళ్ళ ప్రైస్కి కంపేర్ చేసుకోవచ్చు. ఇంకా క్వాలిటీ గురించి అసలు చెప్పనే అవసరం లేదు, ఎందుకంటే విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నచ్చింది నాకు. ఇంకా ఈ డ్రెస్ డీటెయిల్స్ కానీ, ఇంకా తన కాంటాక్ట్ నెంబర్, తన లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి, పెడతాను. సో చెక్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు కదా మీరు కూడా. ఇంకా నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు, సో తీసుకోవాలనిపించి ఈ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేశాను. మీకు ఇష్టమైంది ఏదైనా తీసుకోవచ్చు. ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు అనేసి అసలు అనుకోలేదు. మళ్ళీ ఆల్టర్ చేసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాను, బట్ కరెక్ట్గా ఉండింది. ఇంకా రాఖీ పండగ కదా, ఇంకా ఆ రోజు వేసుకుందాము అనేసి ఇంకా ఆ రోజు వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ మా మోహన ఏమంటే నాకు జడ వేస్తూ ఉంది. జడ ఏంటి ఆశ సడన్గా అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ డ్రెస్కి నాకు ఎందుకో ఫ్రెంచ్ ప్లేట్ వేసుకుంటాం కదా, సో అది వేసుకోవాలి అనిపించింది నాకు నేను వేసుకోవడం రాదు. ఇంకా మోహన అప్పుడప్పుడు రూబీకి వేస్తూ ఉంటుంది, సో అలా వేయి మోహన, ఇక నేను ఇలా పఫ్ లాగా పెట్టుకొని క్లిప్స్ పెట్టుకొని వచ్చేస్తాను, టిప్ టాప్స్, అక్కడ నుండి వెయ్యి అని చెప్పాను. కానీ అక్కడ నుండి అది వేయడం లేదు మోహన, ఇంకొకటి వేస్తూ ఉంది. నాకు అర్థం కాలేదు. మోహన నీకు ఫ్రెంచ్ ప్లేట్ కదా వేయమని అంటే, ఉండక్క నేను వేస్తాను నువ్వు చూద్దు కానీ అనేసి అంటుంది. లాస్ట్కి ఏం వేసిందో చూడండి, చూపిస్తాను. యాక్చువల్లీ శ్రావ్య అనేసి అంకమ్మ ఆంటీ అంటుంటాను కదా, వాళ్ళ కూతురు అనమాట. చాలా బాగా వేసింది. ఒకసారి నాకు వేసింది, మా చిన్న మరిది రిసెప్షన్కి వేసింది, చాలా నచ్చింది. అలాగే వస్తుందేమో అనుకున్నాను, బట్ ఏం పని చేయడం అనేది 4 పడేస్తాను.
అదే 4 పాయల జడ. అదే కానీ ఇది నూగుపాయ జడ అంట. నూగుపాయ జడ అక్క. నూగు పాయ జడ చూపించు ఒకసారి నాన్న. కైపని ఇక్కడ చూపిస్తాను. సో దీని పేరేమంటే నూగుపాయల జడ అంట. చాలా బాగా వేసింది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ నేను అనుకుంది ఏమంటే ఫ్రెంచ్ ప్లేట్ ముందు పైన నుండి వేస్తుందేమో అనుకున్నాను. బట్ ఇలా వేసింది. ఇది కూడా బాగుంది కదా. శారీలో అయినా ఎక్కువసేపు ఉంటానేమో కానీ జడలో ఎక్కువసేపు ఉండలేను. అదేంటో అర్థం కాదు. హ్యాపీ ఎందుకు రెడీ కాలేదు ఇంకా? ఎందుకు అవ్వలేదు? ఎందుకు అలా చెప్పు. హ్యాపీ ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? అప్పు ఎందుకు రెడీ అవ్వలేదు నువ్వు? అమ్మ వీడియో తీసుకుంటా. ఇప్పుడు నువ్వు ఎందుకు రెడీ అవ్వాలి? ఎందుకు రెడీ అవ్వాలి ఇప్పుడు నువ్వు? అరే ఎందుకు రెడీ అవ్వాలి? ఈరోజు ఏమి రోజు? ఈరోజు మనం ఫిజిక్ ఏం చేయాలి? రక్షాబంధన్ ఈరోజు కదా. చెప్పు హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పు. ఏంది? మళ్ళీ చెప్పు. హ్యాపీ రక్షా బంధన్ చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ ఆల్ ఆఫ్ యూ అని. రెడీ అయిపోదామా? గబ్బా రెడీ అయిపోదామా? ఎందుకు చెప్పు రెడీ అయ్యింది? రాఖీ కడతాం కదా. రాఖీ అవును గైజ్ అంట. అమ్మో చెప్పు. చూపించి చెప్పు. బాయ్ బాయ్. అమ్మో ఇప్పుడు పిల్లకాయలు ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్ చెప్పమంటే బాయ్ గాయస్, హాయ్ గాయస్ అంట. సరే అయితే నేను హ్యాపీని, టెడ్డీని, రూబీని ముగ్గురి రెడీ చేయాలి. ఫిజ్గా రెడీ అయిపోయి పడుకో ఉన్నాడు. ఇంకా వీళ్ళకి రెడీ చేసేసి వీళ్ళ దగ్గర ఆఫీస్ గారికి రాఖీ కట్టించాలి కదా. ఫస్ట్ రక్షాబంధన్ వీళ్ళకి ఎలా ఉంటుందేమో. జస్ట్ ఈ లాక్డౌన్ లేకపోతే ఇంకా కొంచెం మంచిగా గ్రాండ్గా చేసుకొని ఉండొచ్చాము. మళ్ళీ చేసుకోవచ్చు, ఇప్పుడేముంది. సో ఇంట్లోనే సింపుల్గా అలా చేసుకుంటాము. కాకపోతే ఫస్ట్ రక్షాబంధన్ అంటే ఫస్ట్ రాఖీ పండగ కాబట్టి కొంచెం ఏమంటారు, ఒక మంచి మెమరీ లాగా ఉండాలి, కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అనిపించింది అనమాట. అందుకే ఇదంతా. పదండి రెడీ అయిపోదామా? బాయ్ చెప్పేసి. మీకు ఒకటి చూపిస్తాను. యాక్చువల్లీ ఇవి నాకని తీసుకోలేదు, మోహనాకి చాలా ఇష్టము. ఇప్పుడు అడుగుతా అనేది, అందుకే మోహనా కోసం అని తీసుకున్నాను. ఇవే అసలు చూపిస్తాను. ఇలా ఉన్నాయి చూసారా, బాగున్నాయి కదా. సో ఇవేమంటే బుట్ట కమ్మలు, దానికి మాటీలు కూడా ఉంటాయి. సో చాలా నచ్చింది. ఒకప్పుడు ఎప్పుడో మోహన అడిగినట్టు నాకు గుర్తు. సో మోహనాకి ఉంటుంది కదా, అందుకనే నేను ఇలాంటివి పెట్టుకోను, నాకు బాగుండవు. అందుకే మోహనాకి బాగుంటుంది. సో మోహనాకి బాగుంటుంది అనేసి ఉద్దేశంతో తీసుకున్నాను. ఎవరి దగ్గర అంటే అశ్విని అనేసి నా సబ్స్క్రైబర్. తను కూడా ఇంత ముందుగా తన దగ్గర నా మ్యారేజ్ డేకి నేను ఒక గ్రీన్ కలర్ నెక్లెస్ వేసుకున్నాను చూడండి. సో తన దగ్గరే అనమాట అది కూడా తీసుకుంది. సో ఇది కూడా తన దగ్గరే తీసుకున్నాను. ఇంకా నేను జడ వేసుకున్నాను కదా, జడకి ఎలా ఉంటుంది అని జస్ట్ అలా పెట్టుకొని చూపిస్తున్నాను మీకు. సో నాకు అంతగా బాగాలేవు, అయినా చూపించేస్తున్నాను అశ్విని కోసము. చూసేసేయండి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఇంకా తన దగ్గర A1 క్వాలిటీ జ్యువెలరీ అయితే క్వాలిటీ సూపర్గా ఉంటుంది. ఇంకా చీప్గా కూడా ఉంటాయి. ఇంకా రీసెల్లర్స్ అయితే మోస్ట్ వెల్కమ్. సో ట్రై చేయండి తన దగ్గర. ఇంకా ఇక్కడ నేను మోహన ఇద్దరం అన్నం తినేస్తున్నాము. సో అన్నం తినేసి తిరిగ్గా స్నానం చేస్తుందంట మోహన. దాని తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలి రాఖీ కట్టించడం పిల్లలతో. ఏంటో అండి, పొద్దున్న లేసినప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం పొద్దున్నే కట్టించేద్దాము అనేసి. అలా ఎన్ని పనులు అంటే ఒకదాంతో ఒకటి వస్తూనే ఉంది. అలా ఆఫ్టర్నూన్ అయిపోతూ ఉంది. ఇంకా మా ఫిజ్ని పడుకోబెట్టాం కదా, అప్పటి నుండి ఇంకా లేదు. వీడి కోసం సగం వెయిటింగ్. వీళ్ళు ముగ్గురు రెడీ చేసేసాను. వీళ్ళు ముగ్గురు వాడి కోసం వెయిట్ చేసి అన్నం కూడా తినేసి, ఇంకా వీళ్ళు గమ్ముగా ఉండలేరు కదా వెయిట్ చేస్తే, అందుకని ఇంకా టీవీ చూసుకుంటారు కొంతసేపు. ఈ లోపల వాడు లేసేస్తాడు అని చెప్పేసి టీవీ పెట్టేశాను.
సో మోహన స్నానానికి వెళ్ళింది. ఇంకా ఈ లోపల ఫిజ్గాన్ని చూస్తూ ఉండాలి కదా, పక్కన ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఈ మధ్య వెళ్ళిపోతున్నాడు, ఐ మీన్ కింద పడిపోతున్నాడు వాడు లేచి. సో వాడి దగ్గర కంపల్సరీగా ఎవరో ఒకరు ఉండాలి. ఇంకా అప్పటి వరకు గమ్ముగా ఎందుకు ఉండాలి అనేసి ఈ రాఖీలైనా రెడీగా పెట్టి పెడదాము ప్లేట్లో. ఈ లోపల మోహన వచ్చేస్తుంది, ఇంకా ఫిజ్గారు లేసేస్తాడు, అప్పుడు వెంటనే స్టార్ట్ చేసేయచ్చు కదా అనేసి ఇంకా ఇవన్నీ రెడీ చేస్తున్నాను. ఇంకా ఉన్నారు కదా ఇంట్లో పిలవని పేరెంటంకి వచ్చేలాగా టెడ్డీ, రూబీ ఇద్దరు వచ్చేసారు హెల్ప్ చేస్తాము అనేసి. ఇంకా ఈ రాఖీ ఏమంటే టెడ్డీ చేసిన డిఐవై రాఖీ, చాలా బాగా వచ్చింది కదా, అంత బాగా వస్తుందో అనుకోలేదు, వీడియో తీసుకుంటాను పాపం, ఏదో హడావుడిగా చేసుకుంటా ఉందిలే, నేను కూడా బిజీగా ఉన్నాను కదా అనేసి అంత షూట్ చేయలేదు. సో మా ఫిజ్ గారు లేసేసాడు, పదండి చూపిస్తాను. ఫిజ్ ఇచ్చిపోయి అక్కడ పెట్టి ఇట్లా రూబీ కదా దగ్గర అక్క రూబీ హాయ్ చెప్తున్నాడు ఇద్దరిలో కూడా. నువ్వు చెప్పు రూబీ, నిద్రలో కూడా హాయ్ చెప్తున్నాడు మోహన వీడు. ఏ మోహన ఆ ఫ్రంట్లోనే ఉండింది కదా ఒకటి. చాలులే, అది దాని కింద వాళ్ళు కుంకుమ పెట్టుకుంటున్నా, నువ్వు కావాలన్నా అది పెట్టు. కుంకుమ వేసుకో, కింద కుంకుమ పెట్టుకోవా, అది షైన్ అవుతా ఉంది మెరూన్ కంటే. ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటావు కదా ఎట్లో. మా మోహనకి ఆ బుట్ట కమ్మలు భలే ఉన్నాయి కదా, సో మోహనకి సూట్ అవుతాయి అనేసి అనుకున్నాను, అలాగే జరిగింది. రెడ్డా ఆ సైడ్ ఉండు నువ్వు. అన్న స్వీట్ పెట్టావు మోహన, స్వీట్. ఈ బుట్ట కమ్మలు మీకు మళ్ళీ చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు వీడియో షూట్ చేస్తుంది, నాకు దానిపైనే ఉండింది, అవే కనిపిస్తున్నాయి, నాకు చాలా నచ్చేసాయి. అది మా మోహనాకి ఇంకా బాగున్నాయి, అసలు భలే కుదిరాయి, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఇంకా మ్యారేజెస్కి అలా వెళ్తాం కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది పెట్టుకుంటే. లాస్ట్ రాఖీ అప్పుడు మీరు అందరూ బ్లెస్ చేశారు, నెక్స్ట్ రాఖీ పండగకి ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు వస్తాడు, వాడికి రాఖీ కడుదురులే అనేసి, అలాగే జరిగింది. సో టెడ్డీకి 10 ఇయర్స్ తర్వాత ముద్దుల తమ్ముడితో రాఖీ పండుగ చేసుకుంటున్నారు. ఏమిస్తాను అక్క, ఏ సూపర్. ఇప్పుడు తీసేసి నీదేది ముడిట్లో పట్టుకో రూబీ. టెడ్డీ చేసిన రాఖీ ఏమంటే దానికి థ్రెడ్స్ చిన్నవి పెట్టేసింది, అందుకే ఇంకొకటి కడతా ఉంది. కొద్దిగా స్వీట్ ఉడికి అట్లా చాక్లెట్ వెరీ గుడ్, రెడీగా పెట్టుకోండి ఇట్లా. చాక్లెట్ ఇస్తాను రా, ఇగో ఫ్లవర్స్, హ్యాపీ రాఖీ. కొద్దిగా ఇగో ఉండిలే ఎట్లయినా పర్లే.
ఆపు. బొట్టు పెట్టు. అబ్బా, ఇది హ్యాపీ నీదానన్నా? నీదా? కట్టు కట్టు. రక్షాబంధన్. హ్యాపీగా ఉండు ఫిజ్ అను. హ్యాపీగా ఉండు తమ్ముడు అను. వెరీ గుడ్. ఇది పెట్టు పడికి. ఆ పట్టు ఫిజు. అక్కడ చాక్లెట్ పెడతా ఉంది. అది మాత్రం తినేస్తున్నాడు. ఫిజు నేను కూడా వేసేదారా? హ్యాపీగా ఉండు ఫిజు. గుండు ఫిజు. బాబా అంతే బాబా. ముగ్గురు అక్కల ముద్దుల తమ్ముడు బాబా వీడు. కూర్చుడు అంత పూసుకుంటున్నాడు. సో అలా జరిగిందనమాట మా రాఖీ పండుగ. బ్లాగ్ చూస్తూ ఉండండి. లక్ష్మి బిట్టు దగ్గర, మిల్కీ దగ్గర ఎలా చేపించింది రాఖీ అనేది కూడా చూపిస్తాను. ఏం చేస్తున్నావు అక్క మీద? అవునా? బ్లాక్ ఫిజు బొట్టు పెట్టుకుంది. ఫిజు బొట్టు పెట్టుకుంది. సో చూస్తున్నారు కదా, వంటైనా చేస్తూ ఉంటాను, లేకపోతే పిల్లల దగ్గరైనా ఉంటాను. ఇది డ్యూటీ అయిపోయింది నాకు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, వంట ఎప్పుడు మా అత్తయ్య కదా చేస్తుంటారు. బట్ ఈ మధ్య మా అత్తయ్యకి హెల్త్ బాగుండడం లేదు. ఒక 3-4 వీక్స్ నుండి సరిగ్గా లేరు మా అత్తయ్య పాపం. అందుకే మేమే చేసుకోవడం అలా. బట్ ఇప్పుడు కంప్లీట్గా మేమే చేసుకుంటున్నాము కుకింగ్ అంతా. మా అత్తయ్యకి పాపం బాగుండడం లేదు, అందుకే నేను వ్లాగ్స్ పెట్టలేదు. హ్యాపీగా ఉంటే వాయిస్ ఓవర్ ఈజీగా ఇచ్చేయచ్చు. బాధగా ఉన్నా కానీ బాధలో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. బట్ టెన్షన్లో ఉన్నామంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది కదా. వ్లాగ్స్ తీస్తున్నాను, బట్ మాట్లాడడానికి రాలేదు నాకు. చాలా టెన్షన్లో ఉన్నాం అప్పుడు మేము. అంతే కదా, ఈ ఏజ్లో ఏదైనా బాగాలేకుండా వస్తే టెన్షన్ పడతాం. అది ఈ టైంలో బాగాలేకుండా వస్తే ఇంకా టెన్షన్గా ఉంటుంది. సో అన్ని టెన్షన్స్లో ఉన్నాను నేను, అందుకే వ్లాగ్స్ అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడు మా అత్తయ్య ఓకే అంటే సూపర్గా అయిపోయారు, బాగా అయిపోయారు అని చెప్పాను. బట్ బాగున్నారు ముందు కంటే. అందుకనేసి ఇంకా యాక్చువల్లీ మండే నుండి పెడదాంలే అనుకున్నాను. మీ అందరి కామెంట్స్ చూస్తున్నాను, మెసేజెస్ చూస్తున్నాను. అత్తయ్యకి హెల్త్ బాగాలేదు అని చెప్పేద్దాము అంటే మళ్ళీ ఎక్కడ మీ అందరూ టెన్షన్ పడతారో, ఇంకేదేదో అనుకుంటారేమో అని టెన్షన్ వచ్చింది. అందుకే అలా చెప్పకుండా సో వ్లాగ్లో చెప్దాము అనేసి ఇంకా వ్లాగ్ ఫ్రైడేనే పెట్టేస్తున్నాను. ఇంకా నేను వంట చేస్తూ ఉంటే మోహన ఫిజ్ దగ్గర ఉంటుంది. లేదా మోహన ఎప్పుడైనా ఏదైనా వంట చేస్తున్నప్పుడు ఇంకా ఫిజ్ని చూసుకోవాలి. ఇంకా మధ్యలో పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్. సో చాలా బిజీగా అయిపోయాను. ఆంటీకి బాగాలేదు, ఇంకా ఆంటీని కొంచెం సపరేట్గా వేరేగా చూసుకోవాలి. ఇంట్లో తెలుసు కదా, సునీల్కి ఒక టైప్ ఆఫ్ ఫుడ్ చేయాలి, కుమార్కి ఇంకొకటి, సుదర్శనాన్ని తింటాడు. సో అలా అందరినీ మేనేజ్ చేసుకోవాలి కదా. ఆంటీ అయితే ఇన్ని రోజులు హ్యాపీగా ఈజీగా చేసేసింది, మాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా మా టైం, అందుకనేసి అనమాట కొంచెం బిజీ అయిపోయాను. సో నాకు క్లోజ్గా ఉండే వాళ్ళకి, నాకు దూరంగా ఉండే వాళ్ళకి ఎవరికి రిప్లైస్ ఇవ్వలేకపోయాను. సో సారీ, నిజంగా నన్ను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా మా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోదామా అంటే వెళ్ళిపోలేదు, తనే నాకు ఒక వీడియో క్లిప్ సెండ్ చేసింది. అదే మీ అందరితో ఇక్కడ షేర్ చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా ఇదే ఫస్ట్ రాఖీ అనమాట, మిల్కీ దగ్గర బిట్టుతో. వెరీ గుడ్ బిట్టు. అదే దాని పక్కన పెట్టేస్తే ప్లేట్ నా ఓడు ఆ ప్లేట్ నే చూస్తున్నాడు. దాని నమ్మిల్ కూడా రాఖీ పండగ అని, కృష్ణాష్టమి అనేసి ఇలా చిన్న పిల్లలతో చెప్పించాలంటే చాలా బాగుంటుంది కదా, ఇంట్రెస్ట్గా ఉంటుంది. బట్ మా చాలా భరించాలి, చాలా పేషెన్స్ ఉండాలి. పక్కన పెట్టేచ్చా వెనకాల పెట్టేది చూడరే చూడరా. అమ్మో, మా మిల్కీ చూసారా, కొత్త షూ వేసింది, భలే ఉన్నాయి కదా. ఇంకా నా బర్త్డేకి మిల్కీకి బిట్టుకి డ్రెస్సెస్ తెచ్చాను కదా, అవి నేను ఇంకా ఇవ్వలేదు ఈ లాక్డౌన్ వల్ల. లాస్ట్ ఇయర్ రాఖీకి మీరు ఇది కూడా చెప్పారు, బిట్టుకి చెల్లి పుడుతుంది, టెడ్డీ, రూబీ, యాపీకి తమ్ముడు పుడతాడు అనేసి. సేమ్ అలాగే జరిగింది కదా. సో అందరి బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మంచి పేరు తెచ్చుకోండి, అందరి దగ్గర అందరి బ్లెస్సింగ్స్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ కరోనా ఉంటామో పోతామో ఏమీ తెలీదు. సో మంచి పేరు తెచ్చుకోవడము, మంచితనం చూపించుకోవడము ఎంత ఇంపార్టెంటో ఈ టైంలో అనిపిస్తుంది. మనీ ఇంపార్టెంట్ కాదండి, మనుషులు ఇంపార్టెంట్, రిలేషన్స్ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీని
హ్యాపీగా పెట్టామంటే ఆటోమేటిక్గా మనం హ్యాపీగా ఉంటాము. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెలుస్తుంది మీకే. సూపర్ క్యూట్ ఫ్యామిలీ కదా లక్ష్మి వాళ్ళది. అబ్బబ్బా, చూస్తుంటే కడుపు నిండిపోతా ఉంది అసలు. లక్ష్మి, ఈ వ్లాగ్ నువ్వు చూస్తావు అనేసి తెలుసు, చూడగానే దిష్టి తీపిచేసుకో. సో లక్ష్మి వాళ్ళ రాఖీ అలా జరిగింది. ఇంతకీ మీ అందరు రాఖీ ఎలా చేసుకున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, ఇది నా ఇన్స్పిరేషన్ కాదులేండి, యూట్యూబ్లో వీడియోస్ చూసి 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 ఇలా చేస్తున్నారు. పదని చూపిస్తాను. ఇక్కడ నేను సీక్రెట్గా తీస్తున్నాను. అట్లా పోయి తీసానంటే మళ్ళీ స్టాప్ అయిపోతాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, వాళ్ళు స్లాంగ్ చేంజ్ చేస్తారు. అందుకే ఇలా సీక్రెట్గా తీస్తున్నాను వీడియో. సో వీళ్ళకి ఒక ఛానల్ పెడదామా అని ఆలోచిస్తున్నాను, చూడాలి. ఇంకా నా వ్లాగ్లో రెసిపీస్ చూసి చాలా రోజులు అయిపోతుంది కదా, సో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. బీరకాయ పులిగోర. మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా చేశారా? నేను మాత్రం చేయలేదు. బీరకాయ పచ్చడి, బీరకాయ కూర, బీరకాయ పప్పు, సో ఇవన్నీ తెలుసు, కానీ బీరకాయ పులిగోర అనేది తెలియదు. మోహన చేస్తుంది, మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఒక మంచి పాన్ తీసుకోవచ్చు కదా ఆశ, ఈ గిన్నె ఎందుకు అనుకోవచ్చు. ఈ గిన్నె ఎందుకు అంటే పామడానికి బాగుంటుందంట, అందుకే దీంట్లోనే చేస్తూ ఉంది. సో ఆయిల్ వేసేసి దీంట్లో ఇప్పుడు ఆవాలు ఇంకా జీలకర్ర వేసేసుకోవాలి. చాలా రోజులు అయిపోయింది, అందుకే ఇంత లెంగ్తీగా పెట్టాలి అని పెట్టట్లేదు వ్లాగ్, ఇది లెంగ్తీ అయిపోయింది అంతే. ఇంకా ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి, దాంట్లోనే ఎండుమిరపకాయలు. మీకు కారం పట్టి వేసుకోండి, కారం కారంగా ఉంటేనే బాగుంటుంది పులిగోర. సో మిరపకాయలు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలి. తెల్లగడ్డ ఉంటే దంచి వేసుకోండి, తెల్లగడ్డ పేస్ట్ ఉంది, సో అది వేసేసుకున్నాము. అవి కూడా బాగా వేగిపోతాయి కదా. ఇంకా టొమాటోస్ వేసేసుకోవాలి ఇప్పుడు. యాక్చువల్లీ దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలి, బట్ చింతపండు వేయట్లేదు. ఏమంటే సునీల్ కుమార్ వీళ్ళు చింతపండు తినరు, వద్దు అంటారు, అందుకే టొమాటోసే కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ఏమంటే బీరకాయలు పీల్ ఆఫ్ చేసేసి బాగా వాష్ చేసేసి ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. ఇంకా దీంట్లో సాల్ట్ ఇంకా పసుపు వేసేసుకోవాలి. ఇంకా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ రెసిపీ చాలా బాగుంది, చాలా ఈజీ. నార్మల్గా నేను వంకాయ పులిగోర చూపించుంటాను అనుకుంటాను, సో అలానే చేయాలి, బట్టి దాంట్లో బీరకాయ వేయాలి. సో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇంకా ఇప్పుడేమంటే బాగా వేగిపోయింది అని తెలుస్తుంది కదా, అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. అంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. దెన్ ఇదంతా మళ్ళీ సేమ్ ఆ గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఏమంటే ఇంకా పాముకోవాలన్నమాట. పామితేనే టేస్ట్ ఉంటుంది, మిక్సీలో వేస్తే చట్నీ లాగా అయిపోతుంది. సో బాగా పాముకుంటే అది ఏమంటే కచ్చపచ్చగా ఉంటుంది కదా, ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా పామేటప్పుడు ఆ వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పామితే కొంచెం ఏమంటారు గట్టిగా ఉండకుండా కొంచెం ఏమంటారు కొంచెం కర్రీలాగా ఉంటుందన్నమాట. సో అంతే, ఎమ్మిగా ఉండింది, చాలా బాగుండింది, అందుకే షేర్ చేస్తున్నాను. అన్నంలో, దోశలో, చట్నీలో, సంగటిలో అన్నిట్లో తినచ్చు. మీరు ట్రై చేసి నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడతో నా వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.